ఏపీలో ఎమ్మెల్సీల ఎంపిక పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. టీడీపీ తరపున బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, గ్రీష్మాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడం కోసం టీడీపీ ఆవిర్భవించిందని, మొదటి నుంచి ఎస్సీ బీసీలకు అగ్రపీఠం వేస్తోందని కొనియాడారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ అభ్యర్థుల ఎంపిక పట్ల సహించలేక ఓర్వలేని తనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మా పార్టీకి సంబంధించి మేము బడుగు బలహీన వర్గాల కోసం 3 సీట్లను కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళని నియమిస్తూ వాళ్ళని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంటే అది కూడా ఓర్వలేని తనం ప్రదర్శిస్తూ ఉంది వైసీపీ. అంటే దీనికి ఏమనాలి? రాబోయే రోజులు ప్రజలందరూ కూడా వీళ్ళకి తగిన విధంగా కూడా గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా చూస్తే ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో అధికార పదవుల్లో కూడా సమతుల్యం పాటిస్తూ ఏదైతే బడుగు బలహీన వర్గాలకి పార్టీ పదవుల దగ్గర నుంచి చిన్న పార్టీ మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెట్టిన చరిత్ర భారతదేశ చరిత్రలోనే ప్రప్రథంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఆ రిజర్వేషన్ కూడా తగ్గించిన చరిత్ర వైసీపీ నాయకులది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు జరిగిన ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం, ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాని చూసి ఏ విధంగా ఆ వర్గాలన్నీ కూడా సంతృప్తినిస్తూ ఉన్నాయి. పార్టీల్లో కూడా ఇవి ఉన్నాయని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే ఈ కోఆపరేటివ్ సెక్టార్ కానీ అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ బలహీన వర్గాలకి అగ్రపీఠం వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇప్పటి వరకు కూడా అదే పందా అనుసరించడం, రాబోయే నామినేటెడ్ పోస్టులో కూడా ఈ వర్గాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ఈ వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానమైన నామినేటెడ్ పోస్టులో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే చాలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, ప్రభుత్వ దీనికి సంబంధించి ఏవైనా ఈ టెండర్ల విషయం కావచ్చు, లేదా పారిశ్రామిక రంగంగా వాళ్ళ దీన్ని ఆ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారికి కేటాయించే విధంగా కూడా స్థానికంగా కూడా చిన్నపాటి వ్యాపారస్తుల దగ్గర నుంచి కంపెనీల నిర్మాణం కానీ పారిశ్రామికవేత్తలకు కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దానిలో కూడా అన్ని వర్గాలని కలుపుకొని బీసీ వర్గాల్లో కూడా అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి, అటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అటు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కూడా ఈ ముగ్గురిని బడుగు బలహీన వర్గాలను ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా తిరుపతి పార్లమెంటు కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను.